అయితే ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాము చూడండి. నేను మెహుల్ శాంతక్క మేము అందరం ఆడుతున్నాము. సో ఈయన అయితే ఎటు పడితే అటు కొడతాడు, ఇంట్రెస్ట్ లేకుండా ఆడతాడు. అయితే కరెక్ట్ ఓలకే కొట్టింది. ఇప్పుడు నా ఛాన్స్, ఇప్పుడు చూడండి నేను ఎట్లా కొడతాను చూడండి. ఇప్పుడు నేను ఎట్లా కొడతానంటే ఈయనది కాయిన్ పడద్దు అని అది కొట్టు. ఇప్పుడు శాంతక్క జెస్సక్క కొడుతుంది. జెస్సక్క కొట్టబోతుంది కానీ పడుతుందో పడదో చూద్దాము ఒకసారి. సో కాయిన్ అయితే పడలేదు అనమాట. ఇప్పుడు మన శాంతక్క గారు ఆడుతున్నారు. కరెక్ట్ గురి పెట్టిరు, గురి తప్పలేదు, కరెక్ట్ హోలో కొట్టిరు. క్లాప్స్. నెక్స్ట్ అబ్బా రెండోది కూడా హోల్ కొట్టిరు. ఛాంపియన్ అండి అక్క అయితే. షెట్ నేనైతే అప్పటి నుంచి ఈ కాయిన్ కోసమే ట్రై చేస్తున్నా, ఎందుకంటే ఈ వైట్ కాయిన్ మీదనే గురి పెట్టిన. పడుతుంది ఫైన్ పడేటట్టు ఉంది. ఈ నెట్ పడితే అటు కొడతాడు. అక్క అయితే గురి పెట్టింది, కాన్సన్ట్రేషన్ పెట్టింది. సో పడలేదు. మళ్ళీ ఛాంపియన్ గారు స్ట్రైకర్ తీసుకుర్రు, ఆయుధం పట్టుకుర్రు చేతిలో. షేట్ ఈసారి అయితే పడ్డదా? ఈసారి కూడా కాయిన్ పడ్డది. దుమ్ము దులిపేస్తుర్రు అక్క అయితే. నెక్స్ట్ షేట్ ఇదైతే పడలేదు. ఇప్పుడు మేము నన్ను వీడియోది అరే నంది ఏం కొడుతున్నా ఎవరైతే చెప్పింది అందరినీ డిమోటివేట్ ఎంకరేజ్ చేస్తుండు. ఈయననే ఆడతాడు ఇప్పుడు. ఈయన పేరు మేకల్. పడలేదా? సో ఇలా కాయిన్ల కన్నా ఎక్కువ ఫైన్లు వేస్తారనమాట. ఇది స్పెషాలిటీ అది. మళ్ళీ ఛాంపియన్ స్ట్రైకర్ తీసుకుర్రు. ఈసారి దేని మీద గురి పెడతారు. అబ్బా ఇది కూడా కొట్టిర్రు. అక్క అయితే సూపర్ అంటే సూపర్ ఆడుతురు. నెక్స్ట్ అబ్బా షెట్ జస్ట్ మిస్. అక్క ఇప్పుడు నేనైతే గురి పెడతాను. నువ్వు చేతులు పెట్టి దాని కిందికి మీదకి షర్ట్. నేనైతే ఇప్పటి వరకు అక్కడ నేను చెప్పలేదు. కడతాం. మళ్ళా ఫైన్ పెట్టు. ఏం లేవు ఆయన దగ్గర పెడతామంటే అది నాకైను. ఇప్పుడు జెస్సక్క ఛాన్స్ వచ్చింది. ఛాంపియన్ జెస్సక్క. యాక్చువల్గా అంటే ఫస్ట్ మ్యాచ్లోనేమో జెస్సక్క మంచిగా ఆడింది, కానీ సెకండ్ మ్యాచ్లోనేమో శాంతక్క రబ్బర్ బ్యాండ్కి ఏం మంత్రం వేసుకురో కానీ అన్నీ పడుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను పడాలి. షెట్ నువ్వైతే కొట్టు. ఫైన్లు వేస్తావా కాయిన్లు వేస్తావా? ఏదేడు నువ్వు అడక్క. అబ్బా అక్క అయితే కాయిన్ కొట్టేసింది కరెక్ట్ హోల్కి. ఇంకో ఛాన్స్ వచ్చింది అక్కకి. అబ్బా షేట్ జస్ట్ మిస్. మళ్ళీ ఛాంపియన్ స్ట్రైకర్ పట్టుకుర్రు. ఈసారి కాయిన్స్ గురి దాని మీద పెట్టారు. అబ్బా జస్ట్ తుస్సుమన్నది అక్క. సో ఇప్పుడు నేను కొడుతున్నాను అనమాట. చూడండి నేను ఈ కాయిన్స్ టార్గెట్ చేస్తున్నా. నేను కొట్టింది ఏది పడతలేదు, అటు ఫైన్ పడతలేదు, అటు కాయిన్ పడతలేదు. ఇప్పుడు మన ఫైన్లో మాస్టర్ వచ్చిండు. ఈసారి ఈయన స్ట్రైకర్ వేస్తాడా కాయిన్ వేస్తాడా అనే డౌట్. అనుకున్నట్టు ఏది వేయలేడు. ఇద్దరు సైకిల్ చూస్తున్నారు మధ్యన. అబ్బా
జస్ట్ అక్క అయితే నాకు కుప్ప కాయిన్లు తెచ్చి పెట్టింది. ఇప్పుడైతే నేను ఖచ్చితంగా జస్ట్ టచ్ ఇచ్చినా సరే ఇవి పడిపోతాయి అన్నమాట. సో జర్మేల్ చేతి అనుకున్నట్టే ఒక కాయిన్ పడ్డది. ఇప్పుడు నాకు సెకండ్ ఛాన్స్ వచ్చింది అక్క. సో అక్క ఇట్లా 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 హారిజాంటల్ గా. సో ఈ సెకండ్ ఛాన్స్లో ఇగో అక్క ఇక్కడ చూపి ఈ బ్లాక్ కాయిన్ కొడుతున్నాను అనమాట. అక్క కరెక్ట్ పట్టుకో అక్క, షేక్ చేయకు, నువ్వు కొట్టు. మనం క్లియర్గా పెట్టాలి. సో ఎప్పుడైనా సరే మనం కాయిన్ కొట్టేటప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలి. సెకండ్ ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే గట్టి కొట్టద్దు, మెల్లగా కొట్టాలి. గట్టి కొడితే ఎగిరి పడుతుంది, ఎగిరి మొగంగా పడుతుంది. అప్పుడప్పుడు అట్లా అవుతుంటాయి అనమాట. నెక్స్ట్ అప్పుడప్పుడు అట్లా అవుతుంటాయి. నెక్స్ట్ మళ్ళీ మన ఫైనల్ మాస్టర్ కాయిన్ అందుకోడు అనుకున్నట్టు ఏం చేయలేడు. అక్క అయితే ఇప్పుడు కాయిన్ వేస్తుంది. వావ్, అక్క రివర్స్లో ఒకటి కొట్టింది. అక్క మళ్ళీ వచ్చేసిర్రు గురి. ఒక్కసారి గురి పెట్టిర్రు అనుకో. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఇట్లాంటి కాయిన్లు ముందలు ఉన్నప్పుడు ఫస్ట్ ఈ కాయిన్ హోల్కి చూసుకోవాలి. తర్వాత ఇట్లా స్ట్రేట్ పెట్టి ఒక్కటే దెబ్బ. ఈయన కాన్సన్ట్రేషన్ పెట్టిండు కానీ తప్పే పెట్టిండు. మేల్ స్ట్రైకర్ తప్ప జస్ట్ కామెడీ అంతే. అక్క కాయిన్ వేసింది, జెస్సక్క కాయిన్ల మీద కాయిన్లు వేస్తుంది. నెక్స్ట్ అక్క నెక్స్ట్. అబ్బా మళ్ళీ అక్కకు స్ట్రైకర్ పట్టింది. ఇప్పుడు నేనే చెప్పండి ఫ్రెండ్స్, నేను ఈసారి ఏది కొట్టాలి? నేనైతే గుంజు కొడితే ఇప్పుడు నువ్వు కొట్టు. ఇప్పుడు మళ్ళీ చేసాక స్ట్రైకర్ పట్టుకుర్రు గురి చూసిర్రు కొట్టిర్రు కానీ ఫైన్ పడ్డది. అక్క ఫైన్ పెట్టు, సెకండ్ ఫైన్. సో అక్క ఫైన్ పెట్టింది. నెక్స్ట్ శాంతకు వచ్చింది. పేర్లు శాంతం కానీ కాయిన్స్ అయితే టక్ వేస్తారు. అక్క మళ్ళీ మేవులు వచ్చిండు. ఓకే సో ఆడేటప్పుడు ఆడని అంటుండు కానీ ఏం ఆడాడు, చెప్పిన కదా ఏం ఆడాడని. అబ్బా ఆ కాయిన్ అయితే ఖచ్చితంగా నేను కొడుతు ఇప్పుడు. అక్క కమాన్, శాంతక్క కమాన్, అబ్బా అక్క వేసిండ్రా. సో శాంతకి వేయదు అనుకున్నా, మొత్తానికి అయితే వేసింది. నెక్స్ట్ అక్క సెకండ్ కాయిన్ కూడా వేసింది. అక్క అయితే ఛాంపియన్ అసలు. అక్క నెక్స్ట్. అక్క ఈరోజు అందరికి నువ్వు పార్టీ ఇస్తున్నావా? అన్ని టక్ వేస్తున్నావు. మిస్ అయింది అక్క. మేము నన్ను వీడియో జోక్ అన్నప్పుడు మంచిగా తీ నీకు మంచి పిల్లం దొరుకుతుంది. అవి చెప్పే నాకు ఇన్ఫ్లుయెన్స్ చేయకు, మీకు ఎవరు తీయాడు. మరి మేవులు అయితే దాన్ని చూపిస్తూనే ఉంటాడు. మనకు మేవులు అయితే కామెంట్స్ కి రెడీగా ఉన్నాడు కానీ కాయిన్స్ కి అయితే రెడీగా లేడు. అదే కదా జనాలు చూసేది, మాకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు నువ్వు నన్ను వీడియో తీస్తావా తీయవా? మరి నన్ను ఎందుకు అన్నావు చెప్పు. సరే అంతా జోక్ అన్నా. సారీ చెప్పు. ఇగ్గో నా అదృష్టం కొద్దీ ఈ కాయిన్ టచ్ ఇస్తే ఆగు. ఇక్కడదే మేవులు. ఈయన ఏమో మంత్రం వేసిండు. ఈయన కాయిన్ చేతిలో స్ట్రైకర్ చేతిలో పట్టుకుండు, అయిపోయి కథం. ఇంత ఈజీ కాయిన్ వేయకుంటే ఇప్పుడు నా ఇజ్జత్ అంతా పోతుంది. కాన్సన్ట్రేషన్ పెట్టి మరి కొంచెం స్పీడప్ అయితే పడుతుండే అది. మేవులు అయితే మొత్తానికి అట్లీస్ట్ ట్రై చేసిండు, గ్రేటే. అక్క అయితే లేపేసింది.
ఏ మెహుల్ నేను మెహుల్ నేను ఇందాక నీ గురించి పాజిటివ్ అయిపోయినా నువ్వు ఇల్లు సరే ఇప్పుడు ఇది ఒకటి ప్లీజ్ మరి ఆమె మాట్లాడమని చెప్పు. అక్కేమో చెప్తుంది చూడండి. అక్క అంటే రెడ్, అరే అక్క నన్ను కాన్సన్ట్రేషన్ చేయి. అక్క అంటే రెడ్, అక్క బ్లాక్ కాయిన్ పడేసి ఇక్కడ చూపి. ఇప్పుడు నేను మేము ఇక్కడ చూపి. ఇప్పుడు నేను నా పేరు శాలిని. సో మనం కొట్టిన కాయిన్లు అన్నీ లేచిపోతున్నాయి. ఏందో ఏమో అక్క కొట్టిన కాయిన్లన్నీ హోల్లోనే పడుతున్నాయి. అసలు నిజంగా అక్క చేతిలో ఏం టెక్నిక్ ఉందేమో. నువ్వే ద గ్రేట్ మహారాజ్. చూపి అక్కయ్య చూపి. సో నేనైతే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నా. మొత్తానికైతే కాయిన్ కూడా పడ్డది, బట్ స్ట్రైకర్ కూడా పడ్డది. వీళ్ళిద్దరు నువ్వు ఆగు, నువ్వు కొట్టుడుగా టేబుల్ ఇరిగి. నేనైతే ఆటని ఇస్తాక. అరే అట్లా కాయిన్స్ తీయొద్దంటే అక్క. నేను కొట్టిన కాయిన్ నేను పెడుతున్నాలే. ఇక పోనీలే మీకోసం. మేవులు నువ్వు క్యారమ్ బోర్డు మీద చేతులు పెడితే ఫైన్. అబ్బా అక్క చేతిలో ఏం మాత్రం ఉందో మంచిగా. అక్క అయితే మొత్తానికైతే కాయిన్ పడేసింది. సో తను ఈ కాయిన్ కూడా కొడదామని చూస్తుంది. అబ్బా ఈ కాయిన్ కూడా పడ్డది. ఈరోజు అక్క అయితే విన్నర్ అనమాట. అసలు సూపర్. అక్క అయితే ఫుల్ ఎప్పుడైనా లైఫ్లో ఇంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అబ్బా థర్డ్ కాయిన్ కూడా పడ్డది. అక్క అయితే అసలు సంతోషం పట్టలేకపోతారు. నెక్స్ట్ ఈసారి విన్నర్ శాంతక్క. ఇప్పుడు నేను కనీసం అప్పటి నుంచి ఒక్క కాయిన్ పడేసిన. చూద్దాం. ఇలా చెప్పడానికి మాత్రం ఆడడానికి అయితే లేడు. కొట్టినట్టే ఫ్రెండ్స్. చూద్దాం మా ఫ్రెండ్స్. మన మెహుల్ అనుకున్నట్టే ఆడతాడో ఆడాడో చూద్దాము. అనుకున్నట్టే ఏం చేయలేడు. ఫైళ్ళ మీద ఫైళ్ళు పెడుతుండు, ఇష్టం వచ్చినట్టు ఆడుతుండు. నేను ఆన్సర్లే గుర్తు పెట్టుకోను. అక్క ఆడు. అబ్బా అక్క కొడితే చక్క బొక్కలకే పోయింది. కొడితే కొట్టాలమ్మా, 6 కొట్టాలి. ఎప్పుడైనా సరే స్ట్రైకర్ ఇట్లా పెట్టి ఇప్పుడు నన్ను వీడియో తీ. నన్ను ఇందాక సరే పోను ప్లీజ్ ఫ్రెండ్స్. ఈయనకేం పని పాటు ఉండదు. అందరినీ కామెంటరీ బాక్స్ ఇస్తుంటాడు. అందరు ఈయన మీద పడండి. సరే ప్లీజ్. నువ్వు ఆమె సపోర్ట్ నా సపోర్ట్. పట్టుకో. నేను ఆన్ చేసిన కాయిన్స్ తీయు. ఇగో ఇక్కడ బాగుంది. ఇక్కడ పెట్టు. ఇప్పుడు గురి చూసుకో. చూడండి ఇప్పుడు గురి చూసి ఎట్లా కొడుతున్నాను నేనైతే. మీ పై గ్రేట్ డిస్కషన్ అంతి ఎలా కూర్చుంది చూడండి. మాకు ఏం తెలియదు అన్నట్టు. మొత్తానికి అయితే కాయిన్ పడేసిన. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ చేయి. ఇప్పుడైతే సెకండ్ కాయిన్ కూడా పడేస్తాను చూడండి. నేను మొత్తం ఎన్ని చేసిన కాయిన్స్ 2, మిగతా అన్ని అక్కడ చేసింది. క్రాక్ సినిమాలో తినే హీరోయిన్ రెడ్ కాయిన్ మీద చూపి. సో ఇప్పుడైతే మన గురి దాని మీద ఉంది, రెడ్ కాయిన్ మీద ఉంది. ఇక్కడ చూపి. ఇప్పుడు నన్ను చూపి. శాంతి చూడండి, డిస్కో శాంతి ఎలా డిస్కో లాగా ఉంది. నన్ను చూపి. ఈమె కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది. ఓకే నేను టాలరేట్ చేయాలి. వీళ్ళిద్దరు అక్కదమ్ముళ్ళు అనమాట. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మన ఛాంపియన్ ఆడబోతున్నారు. ఆడక్క ఏంది మేము ఈమె టాలరేట్ చేయొద్దు. ఈమె పిచ్చి పట్టింది. ఏం కాదులే అక్క. ఫైన్ అంటే పెట్టు నువ్వే.
ఆమె పెట్టమని ఆమె చూడు. ఆమె ఈయన దగ్గర పెట్టడానికి ఏం లేదు. సో వాళ్ళ అక్క పెడుతుంది. పెట్టక్క ఆడు ఫోన్ పట్టి తమ్ముడని ఇడిచేసింది. సో అక్క అయితే తన ఛాన్స్ వేస్ట్ చేసుకుంది. వాళ్ళ తమ్ముడైతే వాళ్ళ తమ్ముడైతే ఘోరంగా డిసప్పాయింట్ చేసిండు. పడ్డదా? ఆడు ఆడమన్నప్పుడు ఏమో ఆడాడు, ఆడద్దన్నప్పుడు ఏమో ఎగురులాడతాడు. సో ఈ రెడ్ కాయిన్ ఎందుకో నా చేతిలోనే పడేటట్టు నాకు అనిపిస్తుంది. శాంతకి అయితే కాన్సన్ట్రేషన్ పెట్టింది, బట్ ఈసారి పడేటట్లేదు. చెప్పినా కదా, ఎందుకంటే ఒక్కసారి మంచి ఇరిగిపోతే మళ్ళీ ఇక్కడదే. ఇప్పుడు నన్ను వీడేది సో ఇప్పుడైతే ఒక్క దెబ్బకు 2 పిట్టలు పడాల్సిందే. ఒకటి రెడ్ ఒకటి పింక్ అక్క. కలర్స్ ఎప్పుడైనా సరే ఒక కన్ను కొట్టి తీసుకోవాలి, కానీ పడదు. కమాన్ మెహుల్, కమాన్ అంతా, యు ఆర్ ఏ ఛాంపియన్, కమాన్. పాపం మెహుల్ అయితే అలిగిండు. జెస్సక్క షేట్, నెక్స్ట్ శాంతక్క. సో అక్క అయితే ఎట్లా కొడతాను మీరు చూడండి. షేట్ అక్క కూడా కొట్టలేకపోయింది ఈసారి. నెక్స్ట్ నేనే కొడుతున్నా. మేల్ సో నేనైతే మేహుల్ ఛాన్స్ పోయింది, జెస్సక్క ఆడుతుంది. సో ఈ 2 కాయిన్లు కొనడానికి మేము అప్పటికెళ్ళి చుక్కలు చూస్తున్నాం అనమాట. ఈ 2 పడతాయో అన్న. సో మేమైతే ఇప్పుడు గేమ్ ఆడుతున్నాము. ఇప్పుడు నా ఛాన్సే. అబ్బా కొంచెం స్పీడ్ పడుతుండే. నెక్స్ట్ శాంతక్క. ఛాన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా జెస్సక్క ఆడుతుంది చూడండి. ఛాన్స్ అయిపోయింది, మళ్ళీ ఎందుకు కొడుతున్నారు? సో ఏమే మెహుల్ ఆడవా? సో మెహుల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసిందంట, చూసుకుంటాడు. పేరు వచ్చేసి ఈయన పేరు మెహుల్ అంటే ఆమె పేరు మహిళ అనుకుంటా. సో అక్క అయితే మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేస్తుంది, కానీ మిస్ అయింది. ఇప్పుడు మనం కొడితే మాత్రం ఒక్కటే దెబ్బకు 6. ఓ షట్, అట్లా పడలేదు. షట్, ఇప్పుడైతే నేను ఖచ్చితంగా కొడతాను నా నమ్మకము. కొట్టక మిస్ తుస్సు. అక్క అయితే నన్ను ఇది వేయమని మోటివేషన్ చేస్తుంది. సో అక్క కోసం అన్న నేను వేయాలని ట్రై చేస్తున్నా, బట్ అట్లీస్ట్ దేవుని దేవాల పడితే బాగుండు, కానీ జస్ట్ మిస్ అయింది. జెస్సక్క కమాన్. మెహుల్ ఇట్లా మధ్యలో గేమ్ వదిలేసి పోవడం అసలు ఏం బాగాలేదు అసలు. నువ్వే ఎట్లనన్నా కాయిన్ వేయక్క. అబ్బా చెట్, ఇగో ఇదైతే నేను కొట్టుతా ఖచ్చితంగా. అబ్బా మొత్తానికైతే మన ఛాంపియన్ మనకి చెప్తారు ఎట్లా ఆడాలి అని, ఎట్లా పెట్టాలి అని. అక్క ఇట్లా పెడితే పడుతుందా? అసలు పెట్టుడే తప్పు పెట్టినాం అక్క, డైరెక్షన్ ఇటు పెట్టాల్సింది. అయిపోయి ఇక జెస్సక్క కొట్టుకుంటుంది. ఎందుకు అందరూ అంటే కదా అక్క. ఈ రెండింటిని వైట్ గా చేయండి, ఇది రెడ్ గా చేయండి. సరే పెట్టు. కొట్టు అక్క. నాకు మంచి ఐడియా వచ్చింది చెప్పాలా? ఈ 2 కాయిన్స్ ఇక్కడ తెచ్చుకొని గేమ్ ఫినిష్ చేసి
పెట్టు పెట్టాక అక్క మీరు ఎన్ని కాయిన్స్ గెలుచుకోరు ఒకసారి చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 coins. అక్క అయితే 11 కాయిన్స్ గెలుచుకుంది. Actually, the game winner. సో అక్క కంగ్రాచులేషన్స్. Thank you so much. అక్క అయితే గేమ్ విన్ అయింది. Ah, అవును complete గా